రుణమాఫీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్థిక కష్టాలను పట్టించుకోకుండా 24,000 మాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 3 ఏళ్లుగా రైతులకు రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇవేమీ పట్టని జగన్ ప్లీనరీ వేదికగా అడ్డగోలు అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఇంగ్లాండ్లో సంవత్సరానికి ఒకసారి వరల్డ్ బిగ్గెస్ట్ లయర్ అని చెప్పేసి ఒక పోటీ జరుగుద్ది. దాన్ని తలదనేటట్టుగా నిన్న గుంటూరు ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి వెనకుండేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు, ముందుండేవాళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పటం. ఆయన 9 హామీలు ఇచ్చాడు. ఆయన 9 అంశాలు. బహుశా ఆయన మీద 12 ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఇంకో 3 కలిపి ఉంటే 12 వాగ్దానాలు, 12 ఛార్జ్షీట్లు మ్యాచ్ అయి ఉండేది. 1,00,000 వరకు వడ్డీ లేదు. కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 1,00,000 నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ. 3 లక్షల పైన రైతులు ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకుంటే వాళ్ళకి ఆ బ్యాంకు 10% కొన్ని బ్యాంకులు, 11% కొన్ని బ్యాంకులు. ఒకవేళ డిఫాల్ట్ అయితే టైంలో కట్టలేకపోతే 2% అపరాధ రుసుం. ఈ రాష్ట్రంలో ఒక రైతుకి అపరాధ వడ్డీతో కూడా 18% ఎవరైనా పెనలైజ్ చేసి ఉంటే ఎవరినో తీసుకురండి, రైతుని నిలదీస్తాం. ఆ బ్యాంకు మీద చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కంప్లైంట్ చేస్తాం. మేము యాక్షన్ తీసుకోమంటాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసాధ్యమన్న టైంలో 50,000 రూపాయల ఉండే రైతులకి ఒక్క కలం పోటుతో ముఖ్యమంత్రి గారు 26 లక్షల మందికి మేము ఇచ్చామే. కనపడలేదా మీకు? దాని గురించి మాట్లాడరా మీరు? ఈరోజు దేశంలో రైతుల విషయంలో మేము మోడల్గా మిగిలాం. 6,000 ఒక్కొక్క మహిళకి 6,000 రూపాయలు చొప్పున పొదుపు లక్ష్మి మహిళకి అకౌంట్లో ఇచ్చాం, తిరిగి తీసుకోం. మరో 4,000 కోట్లు ఇవ్వబోతున్నాం. ఒక్కొక్క మహిళలకి 4,000 ఇవ్వబోతున్నాం. 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం.